ఏ కెమెరామ్యాన్, కెమెరా కిందికి కాదు పైనకి పెట్టు. ఆహా సూపర్. నా పేరు రంజిత్ వాయల్. ఏంటి వీడు బ్యాగ్ వేసుకొని కట్టపట్టుకొని వచ్చాడు అనుకుంటున్నారా? నేను షార్ట్ ఫిలిమ్స్ తీసి బోర్ కొట్టింది. అందుకే ఈ గుట్టలో ఏమో రహస్యం ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కెమెరామ్యాన్ గారు కెమెరా అక్కడ పెట్టండి. మీరు కూడా నా ముందుకు రండి. పూర్వం మా తాత చెప్పాడు, ఆ గుట్ట ఎక్కొద్దురా అన్నాడు. అయినా నేను నా ప్రయత్నాన్ని ముందుకు సాగిస్తాను. నా గుండెల్లో ధైర్యం ఉంది, నా చేతిలో సాహసం ఉంది. నేను ముందుకు సాగుతూనే ఉంటాను. కెమెరామెన్ గారు ఎక్కడున్నారు? నాకంటే ముందెళ్ళావా? వావ్! కెమెరామెన్ గారు ఇక్కడేదో వింత జీవి తల ఉంది. ఇది బహుశా 50 సంవత్సరాల నాటి తల అయి ఉంటుంది. బహుశా ఇది ఏనుగు తల అయి ఉంటుంది. ఏనుగు తల, సింహం తల అర్థమైతలేదు కెమెరామ్యాన్. బహుశా ఇది కొన్ని ఏళ్ల నాటి తల అయి ఉండొచ్చు. ఇది వర్షానికి ఇలా పాడైపోయింది. ఇది అయినా అడవి దొంగ వీరప్పన్ తల అయి ఉంటుంది. అయినా నాకెందుకు ఎవరి తల అయితే? నా ప్రయత్నాన్ని నేను ముందుకు సాగిస్తాను. ఇంకా నాకు సమయం తక్కువ ఉంది. కెమెరామెన్ గారు రండి. మీరంటే పంది పిల్లలాగున్నారు. స్పీడ్గా రండి, మనకు సమయం తక్కువగా ఉంది. నువ్వు స్పీడ్గా రావాలంటే కందరిగా లేపుతున్నాను. అయినా నీకు సిగ్గన్ను వస్తుంది. రండి, మీరు ముందుకు పోదాం. కెమెరామెన్ గారు, ఈ చెట్టు రహస్యం మీకు తెలుసా? పూర్వం మన పూర్వీకులు ఈ చెట్లతో ఇస్తరాకులు కుట్టి అన్నం తినేవారు. ఈ రహస్యం మీకు తెలియదు అనుకుంటా. నేనే కనిపెట్టా ఈ రోజులలో. ఇక్కడేదో దట్టమైన చెట్టు కనబడుతుంది. ఇక్కడ సింహాలు, కుక్కలు ఎన్నో ఉంటాయి. బహుశా ఇక్కడ నిద్రపోనికి అవే ఉంటాయి కావచ్చు. ఇక్కడేదో సింహం శ్వాస వినబడుతుంది. నాకు ఇక్కడ సింహం శ్వాస వినబడుతుంది. నేను ఇంకా ముందుకెళ్ళి చూస్తాను. బహుశా ఇక్కడ ఒక బీర్ బాటిల్ ఉంది. పూర్వీకులు మన బీరు కూడా తాగేవారేమో. సింహం కూడా బీరు తాగిందా ఏంటి? ఇక్కడేమైనా బీరు మిలుగుందా? ఇంకా జంతువులు కూడా మద్యపానానికి అలవాటయ్యా, లేక మానవ మృగాలు ఇక్కడ సంచరిస్తున్నారా? అయినా మనకెందుకు, మన ప్రయాణాన్ని ముందుకు సాగుదాం. ఇక్కడ ఎండ తీవ్రత పెద్దగా ఉంది. నాకు ఈ అడవిలో ప్రధాన శత్రువు సూర్యుడే కావచ్చు. అయినా నేను నా బ్యాగ్లో ఉన్న స్వెటర్ని ధరిస్తాను. కొద్దిసేపటి తర్వాతకి కొద్దిసేపు ఈ ఎలుగుబంటి గూటిలోనైనా దాచుకుంటా. కెమెరామెన్ గారు, కొంచెం కెమెరా బ్రైట్నెస్ పెట్టుకొని తీయండి. నేను ఈ రాళ్లలో నుంచి బయటికి వెళ్తాను. చాలా విచారంగా ఉంది. ముందుకు రండి. లోతుగా ఉంది. పూర్వం మా తాతలు, నాన్నలు ఎవరు ఎక్కలేకపోయారు. అయినా నేను ఎక్కి చూపిస్తా, నా తొడగొట్టి చూపిస్తా. రండి కెమెరామెన్ గారు. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఉంది. నాకు చాలా ఆయాసం అవుతుంది. అయినా నేను ముందుకు సాగుతాను. నాకు దూపగా ఉంది. ఎలా తాగాలి? ఇక్కడ వాటర్ ఎక్కడ ఉంటాయి? కెమెరామెన్ గారు, ఈ గుట్ట చాలా పెద్దదిగా ఉంది. కింద పడితే నువ్వెలా? ముందుకు సాగు కెమెరామ్యాన్, నాతో రా, వచ్చేసేయ్. మొత్తానికి నేను సగం ఎక్కేశాను. నాకు వడదెబ్బకు అలసిపోయాను. నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ గడ్డి ఉంది. దీనిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ గడ్డి తిని నేను వాటర్ తాగుతాను. సరిపోయింది. నాకు కావలసినంత శక్తి వచ్చింది. నేను అతి త్వరలో గుట్టను చేరుకుంటాను. కెమెరామెన్ గారు, నీకు కూడా దాహం వేస్తే వాటర్ లేవు? మన ఆడియన్స్కు చూపియండి కెమెరామెన్ గారు. ఇది చూడండి, మన దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో మన పుష్ప సినిమా ఇక్కడే తీశాడు అనుకుంటా సుకుమార్ గారు. ఈ కుడి వైపు చూడండి, ఇక్కడ ఎర్రచందనం చాలా ఉంది. బహుశా మన కిల్లింగ్ వీరప్పని బతుకుంటే చాలా చెట్లు కొట్టేవాడు అనుకుంటా. అందుకే అతన్ని చంపేశారు. గురువు గారు వాటర్ లేక తన ఉచ్చ తానే తాగాడు. అలాంటి పని నేను చేయను. నా బాటిల్లో వాటర్ మస్తుగా ఉన్నాయి. ఇంతకు మీకు మా గురుగారి పేరు చెప్పలేదు కదా. గురుగారి పేరు బార్గిల్స్. అయినా కెమెరామెన్ గారు, నీతో మాట్లాడడానికి నాకు సమయం లేదు. టైంపాస్ చేయడం కాదు, ముందుకే రా కెమెరామ్యాన్. వచ్చేసేయ్. ఇంకా సగం దూరం వెళ్తే మన ప్రయత్నం ముందుకు సాగేద్దాం. మంచి వడగాలులు వస్తున్నాయి. నాకు ఇక్కడుంటే గట్టిగా అరవాలనుంది. చాలా దూరం ప్రయాణించాను. నా బాడీలో శక్తి కొలాప్స్ అయిపోయింది. తినడానికి ఆహారం ఇక్కడ ఏం లేదు. కెమెరామెన్ గారు, అక్కడ పాము ఉంది, ఆగండి, జరగండి. ఈ పూటకి నాకు ఆహారం ఈ పామే. పాము చచ్చింది.
దీన్ని నేను వండుకొని తింటాను. ఇదే నాకు బలమైన ఆహారం. ఈ పామును వండాలంటే నాకు మంట కావాలి. మంట సృష్టించాలంటే నాకు 2 రాళ్ళు కావాలి. మన పూర్వం ఆదిమానవులాగా నేను కూడా ఇలా ట్రై చేస్తాను. రాయి రాయి కొట్టి మంటలు సృష్టించి ఈ పూటకి నేను ఆహారాన్ని వండుకొని తింటాను. ఈ సమయంలో నాకు తోడుగా ఉన్నది ఈ పాము మాత్రమే. దీన్ని ఆహారంగా తిని, ఓ షాట్ మై గాడ్, కొట్టి కొట్టి చేతులే విరిగిపోతున్నాయి, కానీ మంట రావడం లేదు. అందుకే నేను నా పాకెట్లో అగ్గిపెట్టెను కూడా తెచ్చాను. అగ్గిపెట్టెతో నేను మంట సృష్టిస్తాను. ఇందులో 5 పుల్లలే ఉన్నాయి, అయినా నేను 1 పుల్లతోటి వెలిగిస్తాను. మై గాడ్, అంటుకుంది అంటే నాకు ఆహారం రెడీ అయినట్టే. నేను నా శక్తిని తెచ్చుకుంటాను. ఈ పాముని ఇందులో వేసి కాపుకొని నేను తింటాను. ఆ పాముని ఇవ్వండి కెమెరామెన్ గారు. నేను ఈ పాముని ఈ మంటలో వేడి చేస్తున్నాను. కొద్ది సమయంలో ఇది ఉడికిపోతుంది. సగం ఉడికింది, ఇంకొద్ది సమయంలో మొత్తం ఉడికిపోతుంది. నాకు ఈ పాముని చూస్తుంటే ఊరిలు వస్తున్నాయి. త్వరగా కాల్చుకొని దీన్ని తింటాను. నా బాడీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ పాము మొత్తం ఉడికిపోయింది. మా కెమెరామెన్ దీన్ని తినమంటే భయపడుతున్నాడు. అయినా నేను తింటాను. నాకు ఆకలి చంపేస్తుంది. చాలా రుచిగా ఉంది. ఇక్కడున్న ప్రాంతంలో నాకు ఈ పాము ఆహారంగా సహాయపడింది. నాకు ఫుల్గా కడుపు నిండింది. ఇకపై నాకు ఫుల్ శక్తి వచ్చింది. నేను నా ప్రయత్నాన్ని ముందుకు సాగిస్తాను. కెమెరామ్యాన్, మనకు సమయం లేదు. ఇక్కడ ఈదరగాళ్ళు బాగా వస్తున్నాయి. కెమెరామ్యాన్, బహుశా గుట్టకు రంధ్రం పడింది అనుకుంటా. గుట్ట లోపల నుంచి వాటర్ వస్తున్నాయి. వావ్, ఇవి అమృతం లాగా ఉన్నాయి. ఇక్కడుండే ఆదిమానవులు పూర్వం ఇవే తాగి ఉంటారు. బహుశా నాకేంటి, నేను నా ప్రయత్నాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. కెమెరామెన్ గారు, మీరు నాతో వచ్చేయండి. One, two, three. Mama, yes, మట్టిలోంచి నీళ్లు రావడం చూసా, కానీ ఇక్కడ గుట్ట లోపల నుంచి వాటర్ వస్తున్నాయి. ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో. మొత్తానికి సగం దూరం ఎక్కేశాను, ఇంకా సగం ఉంది. నా ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తాను. బాగా అలసిపోయాను, నాకు నిద్రగా ఉంది. కొద్దిసేపు చెట్టు కింద నిద్రిస్తాను. నా ఆయుధం నా పక్కనే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ క్రూరమైన మేకలు, పిల్లులు తిరుగుతున్నాయి. వాటి నుంచి రక్షించుకోనికి నా ఆయుధం నా పక్కనే ఉంటుంది. అయినా నేను నిద్రపోతున్నాను. కెమెరామెన్ గారు, నన్ను అర్ధరాత్రి 12 గంటలకు లేపండి. నేను నిద్రపోతున్నాను. నిద్రపోయాను. ఏంటి కెమెరామెన్ గారు, అర్ధరాత్రి లేపమంటే మధ్యాహ్నం లేపారు. షాట్, సమయం అంతా బొక్క అయింది. నా ప్రయత్నాన్ని నేను ఎలా సాధించాలి? చూస్తుంటే ఈదరగాళ్ళు వేస్తున్నాయి. చుట్టూ సింహాలు, పిల్లులు, కుక్కలు ఉన్నాయి. వీటి నుంచి రక్షణ ఎలా నాకు? కెమెరామెన్ గారు, సైలెంట్గా అటు చూడండి. అక్కడ డైనోసార్లు నడుచుకుంటూ వెళ్తున్నాయి. నాకు నాకు బాగా తలగా ఉంది. ఈ చెట్టు చూడడానికి తలనొప్పి తగ్గించేలాగా ఉంది. ఎందుకైనా మంచిది, ఈ చెట్ల ఆకులు తెచ్చుకొని బాగా దంచి నా నెత్తికి పెట్టుకుంటాను. పనిచేస్తుంది. చూసారా, ఇక్కడ పొక్కలు ఉన్నాయి. పూర్వం ఇక్కడే కావచ్చు గోరింటాకు దంచి చేతికేసుకునేవారేమో. బహుశా ఇది చాలా పూర్వం నాటి చరిత్ర.
ఇక్కడ పారే నీటితో వ్యవసాయం కూడా చేయొచ్చా? మై గాడ్. ఇప్పుడు నేను ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన కోటలో ఉన్నాను. బహుశా ఎవరెక్కలేంది నేను ఎక్కేశాను. మంచి బెస్ట్ మైక్ లేదు కాబట్టి గాలి సౌండ్ కూడా బుర్బుర్ అని వస్తుంది. మీరు అదృష్టండి ఆడియన్స్. బంగారం ఉన్నట్టుంది. అయినా నాకు ఈ బంగారాలు నగలు నాకు అవసరం లేదు. గుట్టెక్కడమే నా లక్ష్యం. నేను గుట్ట మీదికి ప్రయాణిస్తాను. నున్నగా ఉంది ఈ బండ. కెమెరామెన్ గారు, నేను దీని నుంచి జారి పడితే నా తల పుచ్చల్లా పగిలేలాగా ఉంది. నేను జాగ్రత్తగా ఈ కొండ ఎక్కుతాను. ఇంకొంచెం దగ్గరలో అయితే కొండ మొత్తం పైకి ఎక్కేస్తాను. మై గాడ్. ఎట్టకాలకి గుట్ట ఎక్కేశాను. నా విజయాంతమైంది నా గుట్ట ఎక్కడం. మొత్తం మీద నేను గుట్ట చివరి దాకా చేరాను. నా లక్ష్యాన్ని నేను సాధించాను. కెమెరామ్యాన్ ఫ్రెండ్స్, నేను ఇంత కష్టపడి ఈ పెద్ద కొండనెక్కినందుకు మీరు కనీసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రాణాలు పణంగా పెట్టి మీకోసం ఇంత పెద్ద కొండనెక్కాను ఫ్రెండ్స్. మీరు నా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరెన్నో వీడియోస్ ఇలాంటి దట్టమైన ప్రాంతంలో ఇంకెన్నో వీడియోస్ చేస్తాం. నేను ఈ కొండ ఎక్కడానికి నా వెనకాల ఉన్న గుడికి సంబంధం మీకు తెలియాలంటే మీరు పార్ట్ 2 కోసం వేచి చూడండి. అప్పటిదాకా మీరు సతీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.